హాయ్ అండి, అమర్ లైఫ్ స్టైల్ ఛానల్కి స్వాగతం. ఇవాళ పప్పు మామిడికాయ, కందిపప్పు, మామిడికాయలండి. ఎవరో తెలిసిన వాళ్ళు 2 ఇచ్చారు. ఇప్పుడు ఫస్ట్ కాపండి. ఇప్పుడు బాగుంటాయి. ఉగాది పండగకి దగ్గరలో ఉన్నప్పుడు కాయలన్నా, పువ్వులన్నా, ఆకులన్నా ఏవైనా కొత్త చిగురులు వచ్చి చక్కగా ఉంటే ఫ్రెష్గా ఉంటాయండి. బాగుంటాయి. కొత్త ఫలం, ఇది కొత్త ఫలం. కందిపప్పు, పోపుకు కావలసినవి: ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, ఆవాలు, కరివేపాకు, జీలకర్ర. నాకు పులుపు అంటే చాలా ఇష్టం అండి. పప్పు బాగుంటుంది. పులుపులో సి విటమిన్ ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. పప్పు మామిడికాయ వండొచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. వంకాయలోకి, ఎండు చేపల్లోకి, దేనికైనా పప్పు మామిడికాయ చాలా టేస్ట్ బాగుంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. కందిపప్పు మంచిదండి. పెసరపప్పు కన్నా కందిపప్పు మంచిది. వేడిని తగ్గిస్తుంది. ఇది చలవ కూడా చేస్తుంది. కందిపప్పే మంచిదండి. పప్పు వీక్లీ 2 to 3 times అన్న తినాలి. పప్పు దినుసులు మాంసకృతులు ఎక్కువ ఉంటాయండి. పప్పు దినుసుల్లో మాంసకృతులు ఎక్కువ ఉంటాయి కదా. చేపల కన్నా, మాంసం, గుడ్ల కన్నా పప్పు దినుసుల్లో మాంసకృతులు ఎక్కువ ఉంటాయి. వీక్లీ 2 times 3 times అన్నా తినాలి పప్పు ధాన్యాలు. మామిడికాయ ముక్కలు ఇలా కోసుకొని పప్పు కుక్కర్లో పెట్టాలండి. కుక్కర్లో పెడితేనే బాగా ఉడుకుద్ది, మెత్తగా అయిపోద్ది. చక్కగా గ్రేవీ పప్పులాగా ఉంటుంది. పప్పు చాలా బాగుంటుందండి. కొంచెం పసుపు, ఉప్పు, కారం తక్కువ వేయాలండి పప్పులో. పచ్చిమిర్చి ఇలా రౌండ్గా కోసుకోవాలి పప్పులోకి. పొడవుగా కోయకూడదు, ఇలా రౌండ్గా కోసుకొని వేయాలి. ఇలా రౌండ్గా టేస్ట్ బాగుంటుంది. అప్పుడు నిలువుగా కోయకూడదు. పసుపు ఎక్కువ వేయాలి, కారం తక్కువ వేయాలి. ఎప్పుడైనా నాన్ వెజ్లు ఎక్కువ వేయాలి, వెజిటేబుల్స్లో, పప్పుల్లో తక్కువ వేయాలి కారం. నీసు కూరల్లో ఎక్కువ వేయాలి. గల్లుప్పే వాడాలి. గల్లుప్పులో ఐరన్ ఉంటుంది. సాల్ట్ ఎక్కువగా, సాల్ట్ ఫ్రై అలాంటివి వాడాలి, కానీ రసాలకి, కూరలకు కాదు. ఈ గల్లుప్పులో ఐరన్ ఉంటుంది, చాలా మంచిది. గల్లుప్పు పోషకాలు చాలా ఉంటాయి గల్లుప్పులో. ఎప్పుడైనా మనం కూర వండేటప్పుడు మధ్యలో వేయకూడదండి ఉప్పు. స్టార్టింగ్లోనే వేసుకోవాలి. మధ్యలో అయితే ఆ ముక్కలకి, పప్పుకి వాటికి పెట్టదు. ఒక్కొక్కరు రుబ్బేటప్పుడు వేస్తారు, అలా వేయకూడదు, ముందే వేసేసుకోవాలి.